టాలీవుడ్ సుప్రసిద్ధ నటులు నసీరుద్దీన్ షా, పంకజ్ కపూర్, విజయ్ వర్మ ముఖ్య పాత్రలుగా తెరకెక్కిన ఐసీ 814 ది కాందాహార్ హైజాక్ వెబ్ సిరీస్ అనుభవ్ సింహ, త్రిశూల్ శ్రీవాస్తవ పర్యవేక్షణలో చిత్రీకరించబడిన నెట్ఫ్లిక్స్ ఓటీటీ ద్వారా ప్రేక్షకుల వీక్షణలోకి వచ్చిన నడుమ కేంద్ర ప్రభుత్వం చలనచిత్ర అధికారం భాజపా నాయకుల నుంచి మొట్టికాయలు తినే పరిస్థితిలో ఉంది. ఈ వెబ్ సిరీస్ నిజ జీవితంలో సంభవించబోయే దుర్ఘటనకు ఆధారంగా చేసుకుని రూపుదిద్దారు. డిసెంబర్ 24, 1999లో కాఠ్మాండు నుండి బయలుదేరిన 40 నిమిషాల తర్వాత 5 ఉగ్రవాదులు భారత విమానాన్ని హైజాక్ చేయడం ఆధారంగా ఈ సిరీస్ రూపొందించబడింది. ఢిల్లీకి వెళ్లే మార్గంలో ఐసీ 814 హైజాక్ చేయబడినప్పుడు దేశం అత్యంత భయంకరమైన విమానయాన సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని, వందలాది మంది జీవితాలు ప్రమాదంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో సన్నివేశాలు రక్తి కట్టించే ఆస్కారం ఉండటం చేత చిత్ర నిర్మాతలు, దర్శకులు ఈ కథాంశాన్ని ఎంచుకున్నాడు. భారత చరిత్ర సంఘటనలు సినిమా వంటి మాధ్యమాల్లో చెప్పుకొచ్చేటప్పుడు జాగ్రత్తగా సూచనలు తీసుకొని ఉండాలి అనేది మొదటిగా చర్చకు వస్తున్న అంశం. సినిమా సర్టిఫికేషన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దాటి ప్రస్తావిస్తే ఎవరైనా సరే సహించం అనే ధోరణి ప్రవలంబిస్తూ నెట్ఫ్లిక్స్ కంటెంట్ హెడ్ మీద కేసు నమోదు చేశారు భారతీయ చలనచిత్ర రంగ అధికార యంత్రాంగం. ఐసీ 814 ఎయిర్ క్రాఫ్ట్ ను హైజాక్ చేసిన వారు భయంకరమైన ఉగ్రవాదులు. వారు ముస్లిం మతస్థులు. వారు తమ ముస్లిం గుర్తింపులను దాచడానికి మారు పేర్లను పెట్టుకున్నారు. చిత్ర నిర్మాత అనుభవ్ సింహ ఉగ్రవాదులకు హిందూ పేర్లు పెట్టుకొచ్చారు. ఇది దీర్ఘకాలంలో భారతదేశ భద్రతా యంత్రాంగాన్ని బలహీనపరచడం మాత్రమే కాకుండా రక్త పతాకానికి కారణమైన మతాన్ని నిందపరచకుండా చూస్తుంది అనే ప్రధాన కారణ అంశాన్ని పెద్దది చేస్తూ కేసు నమోదు చేయడం, ఇదే అంశమై సోషల్ మీడియాలో చర్చించడం వంటివి పుంజుకొస్తుంది. భాజపా హయాంలోని ప్రభుత్వం. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.